హలో అందరికీ, ఈరోజు నేను ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ అందరి ముందుకు వచ్చాను. సో నేను ఈరోజు ఏం చూపించబోతున్నానంటే కెనడా విజిటర్ వీసా H1 మీద ఉన్న వాళ్ళు ఓపీటీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీసాస్, ఆల్ కైండ్ ఆఫ్ వీసాస్ ఎలా అప్లై చేయొచ్చు, A to Z మొత్తం ప్రాసెస్ నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో ఇంకా స్ట్రైట్గా సుత్తి లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కానీ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. బికాజ్ మనం ఫ్యూచర్లో ఎప్పుడైనా స్టాంపింగ్ ఫస్ట్ టైం కాకుండా, ఆబ్వియస్లీ ఫస్ట్ టైం అయితే H1 మీద ఉన్న వాళ్ళు హోమ్ కంట్రీకే వెళ్ళాలి. బట్ సెకండ్ టైం నుంచి మనం ఏదో కెనడా వెళ్ళొచ్చు కదా. అండ్ విజిటింగ్ పర్పస్ కూడా బాగుంటుంది కదా చూడడానికి వేరే కంట్రీ. సో మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయడం మర్చిపోకండి ఈ వీడియోని. బట్ ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఫస్ట్లీ మనం ఐఆర్సీసీ అకౌంట్ క్రియేట్ చేయాలి కెనడా వీసా అప్లై చేయడానికి. ఉంది కదా, సైన్ ఇన్ టు యువర్ ఐఆర్సీసీ సెక్యూర్ అకౌంట్ అని. సో అక్కడికి వెళ్ళాక ఇక్కడ ఆప్షన్ వస్తుంది చూసారా, జీసీకి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అది. బట్ మనకి అకౌంట్ లేదు కాబట్టి మనం కొత్తగా అకౌంట్ క్రియేట్ చేయాలి. సో రిజిస్టర్ ఫర్ అకౌంట్ మీద క్లిక్ చేసేద్దాం. సో ఇక్కడ క్లిక్ చేశాక మనం హౌ విల్ యూ రిజిస్టర్ అండ్ సైన్ ఇన్ అని ఉంది కదా, దీంట్లో రిజిస్టర్ విత్ జీసీకే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అని కొట్టినాక, సో మనకి అకౌంట్ లేదు కాబట్టి మళ్ళీ ఇక్కడ కూడా సైన్ అప్ చేయాలన్నమాట, అకౌంట్ సైన్ ఇన్ కాకుండా. సో ఇవంతా టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసేసినాక ఇక్కడికి వెళ్ళి మనం యూజర్ నేమ్ క్రియేట్ చేస్తున్నాను ఇక్కడ నేనైతే. సో యూజర్ నేమ్ ఇచ్చేసాక కంటిన్యూ కొట్టేస్తున్నాను. దాని తర్వాత మనం పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ సైడ్ పాస్వర్డ్ చెక్ లిస్ట్ ఉంది కదా, 8 to 6 క్యారెక్టర్స్ ఉన్నది, ఆ రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా, అది ఇచ్చేసి నేను కంటిన్యూ కొట్టేస్తున్నాను ఇక్కడ. సో ఇది వచ్చేసి ఏంటిదంటే క్రియేట్ యువర్ రికవరీ క్వశ్చన్స్, ఆన్సర్స్ అండ్ హింట్స్ అనమాట. సో మనమే క్రియేట్ చేసుకోవాలన్నమాట 5 క్వశ్చన్స్, మీ బర్త్డే, మీ పేరెంట్స్ బర్త్డే, మీ ఫస్ట్ చదివిన స్కూల్, ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అట్లా నేను జస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్పాను. సో దాని తర్వాత అవి సేవ్ చేసేసినాక ఇక్కడ మన ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలన్నమాట. బికాస్ ప్రతిసారి లాగిన్ అయినప్పుడు ఒక కోడ్ అయితే మనకి ఐఆర్సీసీ అకౌంట్ నుంచి వస్తుందన్నమాట. లాగిన్ అయినప్పుడు మనమా కాదా అని ఒక వెరిఫికేషన్ కోడ్ సెండ్ చేస్తారు. సో దానికోసం అయితే మనం ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసి కన్ఫర్మ్ చేసి కంటిన్యూ చేసేద్దాం. సో కంటిన్యూ చేశాక జీసీకి సైన్ అప్ కంప్లీట్ మాత్రం అయిపోయింది. సో ఇక్కడ కంటిన్యూ కొట్టేస్తే ఇప్పుడు నెక్స్ట్ మనం మళ్ళీ కన్ఫర్మేషన్ అడుగుతుంది. బికాస్ ఈమెయిల్ అడ్రస్కి చెప్పాను కదా కోడ్ వస్తుంది అని. సో ఆ కోడ్ వచ్చింది ఇక్కడ. సో కన్ఫర్మేషన్ కోడ్ అడుగుతుంది అండ్ అది ఇచ్చేసాక ఈమెయిల్ రికవరీ కంప్లీట్ అనింది. అండ్ దెన్ కంటిన్యూ చేసేద్దాం. సో వెల్కమ్ టు ఐఆర్సీసీ అకౌంట్ అంటే అక్కడ మన వెల్కమ్ టు అని మన అకౌంట్, మన నేమ్ వస్తుంది అనమాట, మన ఫుల్ నేమ్ అప్లై చేసే వాళ్ళది. అండ్ దెన్ కంటిన్యూ కొట్టాక ఇక్కడ చూస్ మెథడ్ ఆఫ్ 2 ఫ్యాక్టర్ వెరిఫికేషన్ అన్న దగ్గర మీరు ఈమెయిల్ అడ్రస్ పెట్టాం కదా ఇందాక, సో నేను సేమ్ అదే పెట్టాను. సో ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ మళ్ళీ ఇచ్చాక కంటిన్యూ అయిపోతుంది. ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసాను. సో ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఇస్తే మళ్ళీ దానికి కోడ్ పంపిస్తున్నారు వీళ్ళు. సో 1 time పాస్వర్డ్ వచ్చేసింది. సో ఇప్పుడు దీన్ని ఇక్కడ టైప్ చేసి కంటిన్యూ కొట్టేస్తున్నాను. చేసేస్తే వీళ్ళు ఏంటంటే ఇక్కడ 5 రికవరీ కోడ్స్ ఇచ్చారనమాట మనకి. సో ఇన్ కేస్ మన అకౌంట్ ఎప్పుడైనా లాక్ అయిపోయింది అనుకోండి, ఈ రికవరీ కోడ్స్ తోని మనము లాగిన్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఆ రికవరీ కోడ్స్ ఏవైతే వాళ్ళు సెండ్ చేశారో అవి మీరు ఎక్కడైనా కాపీ పేస్ట్ చేసుకోండి. ఇక్కడైతే నేను నోట్స్లో వాటిని కాపీ పేస్ట్ చేసుకుంటున్నాను. అంటే ఇన్ కేస్ ఎప్పుడైనా అకౌంట్ లాక్ అయిపోతే ఈ రికవరీ కోడ్స్తో మనం లాగిన్ అవ్వచ్చు అనమాట. సో అందుకని సో ఇక్కడ ఏమని అడుగుతుంది, హ్యావ్ యూ సెక్యూర్లీ రికార్డెడ్ దీస్ కోడ్స్ అంటే ఎస్ అని పెట్టేసి కంటిన్యూ చేసేయండి. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ కంప్లీట్ అయిపోయింది కదా. సో ఇక్కడ ఏమనుంది, మనకి ఏ రోజు అయితే వచ్చాయో అథెంటికేషన్ ఫ్యాక్టర్స్ ఆ డేట్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనము దీంట్లో అకౌంట్ క్రియేట్ చేస్తాం కదా, ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసేసాక ఇప్పుడు ఐఆర్సీసీ అకౌంట్ క్రియేట్ అవుతుంది అనమాట. మన గివెన్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, ప్రిఫర్డ్ నేమ్ ఇవన్నీ ఇచ్చేసాక మళ్ళీ సెక్యూరిటీ క్వశ్చన్స్ అడుగుతుంది అనమాట. సో మళ్ళీ మనము సెక్యూరిటీ క్వశ్చన్స్ చూస్ చేసుకొని వాటి ఆన్సర్స్ యాజ్ యూజువల్ ముందు ఇచ్చాం కదా ఇంతకుముందు
సో సేమ్ అప్పుడు సైన్ అప్ అయ్యేటప్పుడు ఏమైతే ఇచ్చామో ఆ క్వశ్చన్స్ పెట్టుకోవచ్చు, లేకపోతే మీకు డిఫరెంట్గా వేరేగా పెట్టుకోవాలనిపిస్తే వేరేగా కూడా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. సో అవి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అయితే పెట్టేస్తున్నాను ఇక్కడ నేను. దాని తర్వాత కంటిన్యూ చేసేస్తున్నాను. ఇప్పుడైతే మనకి అప్లికేషన్ ఇక్కడ పోర్టల్లోకి తీసుకొని వచ్చింది కదా. సో కంటిన్యూ అన్ అప్లికేషన్ యూ హ్యావ్ అండ్ సబ్మిటెడ్ అని ఉన్న దాని దగ్గర మనకి ఇది చూసారా, కంటిన్యూ అన్ అప్లికేషన్ యూ హ్యావ్ అండ్ సబ్మిటెడ్ అని. సో యూజువల్గా మనం అప్లై చేసాకైతే అప్లికేషన్ అంతా అయిపోయాక మనకి అక్కడ చూపిస్తుంది అనమాట మీ అప్లికేషన్ స్టేటస్ ఏంటి అని. సో ఇక్కడ మనం ఏం ఆప్షన్ చూస్ చేసుకోవాలంటే అప్లై టు కమ్ టు కన్నడ అని చూస్ చేసుకోవాలి. సో దీంట్లో పర్సనల్ రిఫరెన్స్ కోడ్, ఐ డు నాట్ హ్యావ్ ఏ పర్సనల్ రిఫరెన్స్ కోడ్ అని చూస్ చేసుకోవాలి. ఇక్కడ ఫైండ్ అవుట్ ఇఫ్ యూఆర్ ఎలిజిబుల్ టు అప్లై అని ఉంది కదా. సో మనకు బేసిక్ క్వశ్చన్స్ అడుగుతుంది ఈ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు. మీరు ఎన్ని రోజులు ఉంటారు కెనడాలో, మీరు ఎందుకు వస్తున్నారు అని. ఇక్కడైతే నేను చూపించినట్టు మీ ఆన్సర్స్ చూస్ చేసుకోండి. సో చూస్ చేసుకున్నాక ఫైండ్ అవుట్ ఇఫ్ యూఆర్ ఎలిజిబుల్ టు అప్లై అంటుంది. సో నెక్స్ట్ పేజ్కి వచ్చేస్తే ఇక్కడ వాట్ ఈస్ యువర్ మ్యారిటల్ స్టేటస్ అండ్ వాట్ ఈస్ యువర్ ప్రావిన్స్ ఆర్ టెరిటరీ ఆఫ్ డెస్టినేషన్ అంటుంది. నేనైతే ఒంటారియో చూస్ చేసుకున్నాను ఇక్కడ. సో మనకైతే ఇక్కడ రిజల్ట్స్ చూపిస్తుంది ఏంటిదంటే మనం విజిటర్ వీసా అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. సో నెక్స్ట్ పేజ్కి వచ్చేస్తే ఇంకా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాము, బట్ డూ నాట్ సబ్మిట్ మల్టిపుల్ అప్లికేషన్స్ ఇన్ ద మీన్ టైమ్ అంటుంది. సో కంటిన్యూ చేసేద్దాం. ఇక్కడ ఈ క్వశ్చన్స్ ఇంకా అడుగుతుంది వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ యువర్ విజిట్ అంటుంది. ఆబ్వియస్లీ టూరిజం కదా, టూరిజం చూస్ చేసుకుంటాం. అండ్ ఇంకా క్వశ్చన్స్ నెక్స్ట్ పేజ్కి వస్తే డూ యూ హ్యావ్ ఏ జాబ్ ఇన్ ద కంట్రీ వేర్ యూ కరెంట్లీ లివ్, do you own a business in the country, do you depend on someone for financial support, have you traveled to other countries in previous 10 years. సో మీ ఆన్సర్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడ ఫిల్ చేసేసేయండి అవి. నెక్స్ట్ పేజ్కి వస్తే ఇంకా బేసిక్ క్వశ్చన్సే అడుగుతుంది. సో అందుకని నేను ఇక్కడ వీడియోని స్పీడప్ చేస్తాను. ఇక్కడ అన్నీ ఫిల్ చేసి వచ్చేసినాక బేసిక్ క్వశ్చన్స్ ఇక్కడ రివ్యూ ఆన్సర్స్ అని వస్తుంది. ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోండి మీ ఆన్సర్స్ అన్నీ కరెక్టా కాదా, ఏమన్నా డౌట్ ఉంటే ఒకసారి వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసేసుకున్నాక అది ఈ పేజ్కి తీసుకొస్తుంది మనని సబ్మిటింగ్ యువర్ అప్లికేషన్ అని. సో ఫస్ట్ స్టెప్ అని ఏంటంటే యూ మస్ట్ బీ లాగ్డ్ ఇన్ యువర్ ఓన్ అకౌంట్ టు సబ్మిట్ అన్ అప్లికేషన్. సెకండ్ స్టెప్ ఏమో సేవ్ యువర్ అప్లికేషన్. సో మనది అండ్ స్టెప్ 3 ఏంటంటే యువర్ ఫార్మ్స్ అండ్ డాక్యుమెంట్స్ మస్ట్ బీ ఇన్ ఎలక్ట్రానిక్ ఫార్మాట్. నేను ఆ ఫార్మ్స్ ఎలా ఫిల్ చేయాలి, ఎక్కడ డౌన్లోడ్ చేయాలి అవి చెప్తాను ఒకసారి. సో ఇదంతా అప్లోడ్ ఎట్లా ప్రాసెస్ ఏంటిది అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. అండ్ ఫామ్స్ వచ్చేసి పీడిఎఫ్ ఫార్మాట్లో, జేపీజీ ఆర్ వర్డ్ డాక్యుమెంట్లో ఉండాలి అని చెప్తుంది. సో అండ్ ఫోర్త్ స్టెప్ వచ్చేసి ఫీజ్ పే చేయాలన్నమాట, విచ్ ఈస్ $100 USD అని ఇందాక లాస్ట్ పేజ్ పైన చూపించారు కదా. అంటే 140 అప్రాక్సిమేట్లీ $145 Canadian అనమాట. నెక్స్ట్ పేజ్కి వచ్చేస్తే ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అండ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ మనం ఏమేమి సబ్మిట్ చేయాలి మన వీసాకి అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ చూపించినట్టు అప్లికేషన్ ఫామ్ IMM 5257 ఏదైతే ఉందో అప్లికేషన్ ఫర్ విజిటర్ వీసా మేడ్ అవుట్ సైడ్ ఆఫ్ కెనడా అని దాని మీద క్లిక్ చేస్తే సో అది ఎప్పుడు మీరు డౌన్లోడ్ చేద్దామన్నా కానీ అది ఎర్రర్ అని చూపిస్తుంది. సో ఏం చేయండి అంటే డౌన్లోడ్ చేసినాక డౌన్లోడ్స్కి వెళ్ళి ఓపెన్ విత్ అడోబ్ అని కొడితే దాంట్లో ఓపెన్ అవుతుంది అనమాట. సో మీరు గుర్తుంచుకోండి, వేరే వెబ్సైట్లో ఎక్కడ డౌన్లోడ్ చేయొద్దు, బికాజ్ అది వ్యాలిడేట్ అవ్వాలి ఆ డాక్యుమెంట్. అండ్ వ్యాలిడేట్ అనే ఆప్షన్ ఓన్లీ ఒరిజినల్ అప్లికేషన్కి మాత్రమే వస్తుంది. మీరు డెస్క్టాప్ ఎక్స్టెన్షన్స్ క్రియేట్ చేసి అవంతా చేయని అవసరం లేదు. జస్ట్ దాని మీద క్లిక్ చేసి అది ఎప్పుడు ఎర్రరే వస్తుంది కాబట్టి
ఓపెన్ విత్ అడాబ్ అని డౌన్లోడ్స్లోకి వెళ్ళి ఓపెన్ విత్ అడాబ్ అని కొడితే అడాబ్తో ఓపెన్ అవుతుంది, అక్కడ ఫిల్ చేయొచ్చు అనమాట ఫామ్ని. ఇన్ కేస్ మీరు ముందే డౌన్లోడ్ చేసేసుకొని రెడీగా ఉండి డైరెక్ట్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేసుకుంటాం లాస్ట్ స్టెప్లో అనుకుంటే, నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే లింక్ ఇస్తున్నాను. ఒకటి ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్ ఫామ్కి, ఒకటేమో అప్లికేషన్ ఫామ్కి. సో దాంట్లోకి వెళ్ళి డైరెక్ట్గా మీరు డౌన్లోడ్ చేసుకొని అది ఎర్రర్ చూపిస్తే మాత్రం అడాబ్తో ఓపెన్ చేసుకొని ఫామ్స్ ఫిల్ చేసేసి రెడీగా ఉండండి అనమాట. సో ఇన్ కేస్ మీరు లాస్ట్ స్టెప్కి వచ్చాక ఇక్కడ మీకు ఫిల్ చేయడం ఇష్టం లేదు, ముందు అన్నీ ఫిల్ చేసుకొని రెడీగా ఉండాలి అనుకుంటే మాత్రం సో మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో నుంచి డౌన్లోడ్ చేసి ఫిల్ చేసుకొని రెడీగా పెట్టుకోండి డాక్యుమెంట్స్ని. ఇందాక నేను చెప్పాను కదా ఇక్కడ వ్యాలిడేట్ అని వస్తుంది అని. సో వ్యాలిడేట్ మీద ఒకసారి క్లిక్ చేయండి. సో అప్పుడు అది చూపిస్తుంది అనమాట ఏమేమి మనము బాక్సెస్ ఫిల్ చేయాలనేది అది చూపిస్తుంది. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం వ్యాలిడేట్ అని కొట్టండి. అండ్ ఆల్సో ఇక్కడ అఫీషియల్ యూజర్ ఓన్లీ అన్న దగ్గర వ్యాలిడేటెడ్ అని వస్తుంది చూసారా. సో అందుకని నేను ఈ ఫామ్ని ఓన్లీ ఒరిజినల్ ఫామ్ని డౌన్లోడ్ చేయాలి అని చెప్పాను అనమాట. ఈ ఫామ్లో కూడా మీరు చూస్తే బేసిక్ డీటెయిల్సే ఉంటాయి. మన ఫుల్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ అండ్ ఇట్లా నేటివ్ లాంగ్వేజ్, ఏబుల్ టు కమ్యూనికేట్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ ఫ్రెంచ్, అంటే బేసిక్ క్వశ్చన్స్ మన పాస్పోర్ట్ నెంబర్, కంట్రీ, ఇష్యూ డేట్, ఎక్స్పైరీ డేట్ ఇవన్నీ అయితే ఫిల్ చేసేసుకోవాలి ఈ డాక్యుమెంట్లో. ఇక్కడ చూస్తే డీటెయిల్స్ ఆఫ్ విజిట్ టు కెనడా అని ఉంది కదా. సో ఇక్కడ పర్పస్ ఆఫ్ విజిట్ అంటే టూరిజం అని చూస్ చేసుకున్నాను. ఇండికేట్ హౌ లాంగ్ యూ ప్లాన్ టు స్టే అంటే నేను ఎప్పుడు వరకు అయితే నేను బుక్ చేసుకున్నానో మోటల్ని నేను ఆ డేట్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫండ్స్ అవైలబుల్ ఫర్ మై స్టే అంటే ఇక్కడ మినిమమ్ ఆఫ్ 3,000 to 4,000 కెనడియన్ డాలర్స్ మన అకౌంట్లో బ్యాంక్ స్టేట్మెంట్లో ఉంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ నేను మోటల్ ఏ అడ్రస్లో అయితే ఒంటారియో అని చూస్ చేసుకున్నాను కదా ఇందాక. సో ఆ ఒంటారియోలో నేను ఏ మోటల్ అయితే బుక్ చేసుకున్నానో దాని నేమ్ అండ్ అడ్రస్ అయితే ఇక్కడ ఇచ్చేస్తున్నాను. మీకు ఒక టిప్ చెప్తాను. ఇక్కడ ఏంటిదంటే మీరు booking.comలోకి వెళ్ళి బుక్ చేసుకున్నప్పుడు అది ప్రీపెయిడ్ బుక్ చేసుకోకండి. ప్రీపెయిడ్ అండ్ ఆల్సో ఫ్రీ క్యాన్సిలేషన్ ఉన్నది బుక్ చేసుకోండి. సో ఇన్ కేస్ మనం వెళ్ళకపోయినా మనం పే చేయని అవసరం లేదు కదా. కొంతమంది ఓన్లీ వీసా పర్పస్ కోసం బుక్ చేసుకుంటారు కదా. సో దానికోసం అయితే నేను చెప్తున్నాను ఇది. ఇన్ కేస్ మీకు ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే మాత్రం ఇక్కడ వాళ్ళ అడ్రస్ ఇచ్చేయాలన్నమాట. అండ్ లెటర్ కూడా సబ్మిట్ చేయాలి మనం. అడిషనల్ డాక్యుమెంట్స్లో వచ్చేసి మనము వాళ్ళ దగ్గర నుంచి అంటే మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నట్టు, మీ ఫ్యామిలీ మెంబర్ ఎవరైతే కెనడాలో ఉంటారో వాళ్ళు మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నట్టు ఒక ఇన్విటేషన్ లెటర్ మీకు పంపిస్తారు. సో అది మనం అడిషనల్ డాక్యుమెంట్స్లో అప్లోడ్ చేసేసుకోవాలి. అండ్ వాళ్ళ నేమ్, వాళ్ళ రిలేషన్షిప్ మీతో ఏంటిదని అండ్ వాళ్ళ అడ్రస్ కెనడాలో ఇక్కడ అప్డేట్ చేసేయాలి. అది ఫిల్ చేసేసాక ఇక్కడ మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అండ్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్, మన మాస్టర్స్ అయితే మాస్టర్స్, బ్యాచిలర్స్ అయితే బ్యాచిలర్స్, మన స్కూల్ నేమ్, మన కంట్రీ, టెరిటరీ, సిటీ, స్టేట్ ఫిల్ చేశాక ఎంప్లాయ్మెంట్, మన కరెంట్ ఎంప్లాయర్ ఎవరు, ఇన్ కేస్ మీకు ప్రీవియస్ ఎంప్లాయర్స్ ఉంటే ఇప్పుడు కరెంట్ ఎంప్లాయర్ కాకుండా వాళ్ళ డీటెయిల్స్ అండ్ ఆక్యుపేషన్ ఏంటిది, సిటీ ఆర్ టౌన్ మీరు ఎక్కడ ఉంటున్నారు, కంట్రీ, ఇవన్నీ ఎంప్లాయర్తో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వర్క్ చేస్తారు అండ్ ఆర్ వర్క్ చేస్తున్నారు, ఈ బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఫిల్ చేసేయాలన్నమాట.
బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. కిందకు వస్తే ఇది బేసిక్ క్వశ్చన్స్ ఇక్కడ కూడా. Within past years, have you or family member had tuberculosis? Do you have mental or physical disorder? సో ఇవి జస్ట్ బేసిక్ క్వశ్చన్స్ ఇట్లాంటివి. ఇక్కడ సిగ్నేచర్ దగ్గర డూ యూ కన్సెంట్ టు బీ కాంటాక్టెడ్ బై సిఐసి ఆర్ ఆర్గనైజేషన్ అట్ సిఐసిస్ రిక్వెస్ట్ ఇన్ ద ఫ్యూచర్ అంటే ఎస్ చూస్ చేసుకున్నాక ఐ డిక్లేర్ దట్ ఐ హ్యావ్ ఆన్సర్డ్ ఆల్ క్వశ్చన్స్ ఇన్ దిస్ అప్లికేషన్ ఫుల్లీ అండ్ ట్రూత్ఫుల్లీ దగ్గర మీరు జస్ట్ డేట్ ఇచ్చేస్తే సరిపోతుంది. మీరు సిగ్నేచర్ ఏం చేయని అవసరం. అప్లికేషన్ అప్లోడ్ చేశాక అది సిస్టమ్ ఆటోమేటిక్గా వెరిఫై చేసుకుంటుంది. ఇక్కడ డేట్ ఇచ్చేసినాక కిందకు వస్తే ప్రైవసీ నోటీస్ కింద వ్యాలిడేట్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ వ్యాలిడేట్ ఆప్షన్ మీద హిట్ చేస్తే అది వ్యాలిడేషన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. మనం ఫామ్ ఫిల్ చేసే లోపల ఇది జీసీకి అకౌంట్ లాగౌట్ అయింది. సో ఇక్కడ లాగిన్ చేస్తున్నాను నేను మళ్ళీ. ఇక్కడ అంతా సేమ్ ప్రాసెస్ ఇందాక చూపించినట్టు ఇది సెక్యూరిటీ క్వశ్చన్ అడుగుతుంది ఇక్కడ. సో ఇక్కడ మన ఆన్సర్ చూస్ చేసేసుకొని కంటిన్యూ కొట్టేద్దాం. కంటిన్యూ కొట్టేశాక సో ఇక్కడికి వస్తే కంటిన్యూ అన్ అప్లికేషన్ యూ హ్యావ్ అండ్ సబ్మిటెడ్ అని ఉంది కదా, ఆన్లైన్ అప్లికేషన్. సో ఇక్కడ కంటిన్యూ అప్లికేషన్ ఆప్షన్ చూస్ చేసుకుంటున్నా. సో కంటిన్యూ అప్లికేషన్ మీద కొట్టేశాక ఇది మళ్ళీ రివ్యూర్ ఆన్సర్స్ అని వస్తుంది. సో రివ్యూర్స్ ఆన్సర్స్ వచ్చాక కంటిన్యూ కొడితే ఇదంతా ఆల్రెడీ ఇందాక మనం చూసాము. సో కంటిన్యూ అండ్ యూర్ డాక్యుమెంట్స్ దగ్గరకు వచ్చేసాము. సో ఇక్కడ మనం ఆల్రెడీ ఫిల్ చేసిన ఫైల్స్ ఉంటాయి కదా, సో అప్లికేషన్ ఫామ్ ఇక్కడ అప్లోడ్ చేసేస్తున్నాను. IMM 5257 అండ్ ఇక్కడ చూసింగ్ ద ఫైల్. సో చూస్ ఫైల్ అండ్ దెన్ ఇది చూస్ చేసుకున్నాను. అప్లోడ్ ఫైల్, రిటర్న్ టు డాక్యుమెంట్స్ అండ్ దెన్ ఇక్కడ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ వచ్చేసి ట్రావెల్ హిస్టరీ అనమాట. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే ట్రావెల్ హిస్టరీ ఏంటి అలా ఏమైనా డౌట్ ఉంటే సో పక్కన క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి కదా, ప్రతి డాక్యుమెంట్ పక్కన ఇన్స్ట్రక్షన్స్లో క్వశ్చన్ మార్క్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళి చూడండి. ట్రావెల్ హిస్టరీ, పాస్పోర్ట్, ప్రూఫ్ ఆఫ్ మీన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ సపోర్ట్, డిజిటల్ ఫోటో, పర్పస్ ఆఫ్ ట్రావెల్. ఒకసారి మీరు డిజిటల్ ఫోటోని ఇక్కడ ఏంటంటే పిక్చర్ దాని సైజ్ ఉంటుంది కదా, పిక్చర్ సైజ్ మెజర్మెంట్స్ మనకి పోర్టల్లో ఉంటాయి. సో ఆ ఫోటో అంత సైజ్ది ఇక్కడ అప్లోడ్ చేసేసేయాలి. అండ్ మీన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ సపోర్ట్ అంటే అది వచ్చేసి బ్యాంక్ స్టేట్మెంట్. సో బ్యాంక్ స్టేట్మెంట్ ఇచ్చేసాక ఇక్కడ మన వీసా అప్లోడ్ చేయాలన్నమాట. ట్రావెల్ హిస్టరీ అంటే మన ఇక్కడ చూపిస్తున్నట్టు అది వీసా అప్లోడ్ చేసాక పాస్పోర్ట్, పర్పస్ ఆఫ్ ట్రావెల్ అంటే కమింగ్ టు కెనడా, ఫ్లైట్ టికెట్ మనం ఇందాక booking.comలో ఆల్రెడీ బుక్ చేసుకున్నాం కదా, అంటే నేను ఆల్రెడీ booking.comలో బుక్ చేస్తాను అనమాట ఇక్కడ. సో అదే booking.com నుంచి నేను PDF ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను. ఇవన్నీ అప్లోడ్ చేసేసాక ఈ ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్ ఫామ్ ఉంటుంది కదా, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. ఇది ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్ ఏం లేదు, మీ డీటెయిల్స్ అండ్ మీ పేరెంట్స్ సిబ్లింగ్ డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేసేస్తే సరిపోతుంది దీంట్లో. ఇది కూడా జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్, నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ప్రజెంట్ అడ్రస్. సో ఇది ఫిల్ చేసేసి
ఫామ్ ఫిల్ చేసి ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ చేసేసి ఇక్కడ డేట్, డే, మంత్ వేసేసినాక ఈ ఫామ్ ఇంకా డైరెక్ట్గా అప్లోడ్ చేసేసుకోవడమే మనం పోర్టల్లో వెళ్ళి డాక్యుమెంట్స్ దగ్గర. అండ్ ఆల్సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఒక 1 minute వీడియో పాజ్ చేసి వెళ్ళి ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూస్తే మనము అన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేసాము. సో కింద ఆప్షనల్ డాక్యుమెంట్ అంటుంది, అది మనకు అవసరం లేదు. ఇప్పుడు నెక్స్ట్ అయితే ఫీజు కట్టాలి. ప్రైస్ వచ్చేసి విజిటర్ది $100 అనమాట. సో $100 ప్లస్ ప్రైస్ ఇంక్రీజ్ చేసినట్టున్నారు. బికాజ్ బయోమెట్రిక్స్ ఫీ సపరేట్గా 85 తీసుకుంటున్నారు. మొత్తం $185 తీసుకుంటున్నారు. బిఫోర్ అంటే టోటల్ ఇప్పుడు $185 ఉంది కదా. ఇంతకుముందు అయితే లాస్ట్ ఇయర్ వరకు $145 అయ్యేదన్నమాట. సో ఇదంతా ఇక్కడ కిందకు వచ్చేసి ఐ అగ్రీ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ చూపిస్తున్నట్టు అండ్ మన ఫుల్ నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇచ్చేసాక మన సెక్యూరిటీ క్వశ్చన్ మనం ఏదైతే ఆన్సర్ పెట్టుకున్నామో అది ఇక్కడ ఆన్సర్ పెట్టేసినాక ఇంకా అగ్రీ కొడితే ఇది పేమెంట్ పేజ్కి తీసుకెళ్తుంది అనమాట. ఇక్కడ కనిపిస్తున్నట్టు యువర్ అప్లికేషన్ హ్యాస్ నాట్ బీన్ సబ్మిటెడ్, మేక్ షూర్ యూ హ్యావ్ పేమెంట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ రెడీ అని ఉంది కదా. సో అంతా రెడీగా పెట్టుకొని మీరు పేమెంట్ ఇన్ఫర్మేషన్ క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ మీ దగ్గర పెట్టుకొని ట్రాన్సాక్ట్ అండ్ పే మీద కొడితే అది పేమెంట్ ఇన్ఫర్మేషన్ దగ్గరికి తీసుకెళ్తుంది మనని. సో అక్కడ మన పేమెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి పే చేసేయడమే. ఇట్లా పేమెంట్ అయిపోయిన తర్వాత మనకి స్క్రీన్ మీద తీసుకొని వస్తుంది. ఇక్కడ కంగ్రాచులేషన్స్ అని వస్తుంది. దాని తర్వాత మన అకౌంట్లోకి వెళ్ళి లాగిన్ అయ్యి చూస్తే వ్యూ ద అప్లికేషన్స్ యూ హ్యావ్ సబ్మిటెడ్ అన్న దగ్గర ఇక్కడ చెక్ ఫుల్ అప్లికేషన్ స్టేటస్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనం సబ్మిట్ చేసిన అప్లికేషన్ ఫామ్ అండ్ ఆన్లైన్ సబ్మిషన్ కన్ఫర్మేషన్ చూపిస్తుంది కదా. సో ఇక్కడ ఏంటంటే నాది అప్రూవ్ అయిపోయింది కాబట్టి ఇట్లా చూపిస్తుంది. బట్ ఏంటంటే యూజువల్గా ఇక్కడ బయోమెట్రిక్స్ లెటర్ అనేది ఇంకొక సెక్షన్ ఉంటుంది. ఆ బయోమెట్రిక్స్ లెటర్ ఒక 3-4 days ఆర్ 1 week 10 days లోపల మనకి ఎంబసీ నుంచి వస్తుందన్నమాట. ఇక్కడ అప్డేట్ అవుతుంది బయోమెట్రిక్స్ లెటర్ అని. దాంట్లో ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మన దగ్గరలో మన జిప్ కోడ్ ఇస్తే మన దగ్గరలో ఉన్న విఏసీస్ ఏదైతే ఉంటాయో మనం ఫింగర్ ప్రింట్స్ ఇవ్వడానికి, సో ఆ విఏసీస్ని చూపిస్తుంది. అక్కడ అవైలబుల్ డేట్స్ చూసుకొని మీరు షెడ్యూల్ చేసుకొని వెళ్ళి జస్ట్ ఏం లేదు ఈ బయోమెట్రిక్స్ లెటర్ అండ్ మీరు అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ లెటర్ బయోమెట్రిక్స్ది తీసుకొని వెళ్తే వాళ్ళు అక్కడ ఫింగర్ ప్రింట్స్ తీసుకొని ఫోటో తీసుకొని మనని పంపించేస్తారనమాట.
అండ్ దెన్ లేటర్ వచ్చాక ఏంటిదంటే ఇక్కడ చూపిస్తున్నట్టు మనకి ఒక కరస్పాండెన్స్ లెటర్ అండ్ ఆల్సో పాస్పోర్ట్ రిక్వెస్ట్ లెటర్ అనేవి ఎంబసీ నుంచి మళ్ళీ మనకి ఇక్కడ పోర్టల్లో అప్డేట్ అవుతాయి అనమాట. కరస్పాండెన్స్ లెటర్ అండ్ ఒరిజినల్ పాస్పోర్ట్ రిక్వెస్ట్ అని ఉంది కదా. సో ఒరిజినల్ పాస్పోర్ట్ రిక్వెస్ట్ లెటర్లోకి వెళ్తే మనము ఎక్కడికైతే పాస్పోర్ట్ని పంపించాలో అక్కడ లింక్ ఉంది కదా. సో అక్కడ నేనైతే యునైటెడ్ స్టేట్స్ చూస్ చేసుకుంటే ఎంబసీస్ ఏవేవైతే ఉన్నాయో యునైటెడ్ స్టేట్స్లో అవి చూపిస్తుంది. ఆ అడ్రస్కి మనమైతే ఒరిజినల్ పాస్పోర్ట్ మెయిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇది అక్కడ ఉంటుంది మీ ఎంబసీకి ఎక్కడ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అనేది. సో దాని మీద క్లిక్ చేస్తే అది టీటీ సర్వీసెస్ పోర్టల్కి తీసుకెళ్తుంది. అక్కడ చూస్తే మనం జస్ట్ మన ఒరిజినల్ పాస్పోర్ట్ రిక్వెస్ట్ లెటర్, మన కన్సెంట్ ఫామ్ అండ్ ఆల్సో పాస్పోర్ట్ ఇవి 3 మెయిల్ చేసేసి ప్యాకేజ్ ట్రాన్స్మిషన్ ఉంటుంది. దాని లోపల మనీ ఆర్డర్ పెట్టాలి. $28.91 కెనడియన్ డాలర్స్ అంటే యూఎస్డీలో 21.70. దాంట్లో మనీ ఆర్డర్ పెట్టేసి అక్కడ గివెన్ అడ్రస్ ఏదైతే ఉందో మీ ఎంబసీ దగ్గరలో ఉన్నది మీరు చూస్ చేసుకున్నది, సో దానికి మెయిల్ చేసేయడమే. బట్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.